హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. అపరిచితుడు 2005 జూన్ 17న తమిళ అనియన్ నుండి తెలుగులోకి అనువదించబడి విడుదలైన తెలుగు చిత్రం. ఎస్ శంకర్ గారి దర్శకత్వంలో విక్రమ్ గారి హీరోగా, సదా గారు హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందుకుంది. ఈ సినిమాలో విక్రమ్ గారి నటన అండ్ ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ సినిమా గురించిన కథ ఈరోజు చూద్దాం వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథ విషయానికి వస్తే, చెన్నైలోని ట్రిప్లికేన్లో నివసించే రామానుజం వినియోగదారుల హక్కుల కోసం పోరాడే ఒక నిజాయితీ గల అమాయకుడైన న్యాయవాది. అందరూ న్యాయాన్ని, చట్టాన్ని అనుసరించాలని, అలా చేయని వారిపై విచారణ జరిపిస్తూ ఉంటాడు. అయితే సాక్ష్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల అతని ప్రయత్నాలన్నీ విఫలమై అతను నేరారోపణ చేసిన దోషులందరూ నిర్దోషులుగా విడుదలై అతన్ని అవహేళన చేస్తుంటారు. దీని గురించి ప్రజల్లో అతను ఎంత అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేసినా వ్యవస్థ అంతటా విస్తరించి ఉన్న లంచగొండితనం, చిన్న చిన్న నేరాల పట్ల జనాల్లో ఉపేక్ష అతనికి అడ్డుపడుతూ ఉంటాయి. సంఘంలో అన్ని చోట్ల జరుగుతున్న అన్యాయాల్ని ఎదిరించి విఫలుడై మానసిక క్షోభకు లోనవుతాడు. అణచివేసిన ఈ క్షోభ అతనిలో అపరిచితుడు పేరుతో మరో వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటుంది. ఈ అపరిచితుడు అవినీతి పరులకు, సమాజం గురించి పట్టని వారికి మరణదండన విధిస్తూ ఉంటాడు. ఇందుకోసం అపరిచితుడు ఒక వెబ్సైట్ తయారు చేసి అందులో తప్పు చేసిన వారి గురించి ఫిర్యాదులు స్వీకరించి అందులో ఉన్నవారికి గరుడ పురాణంలో పేర్కొన్న శిక్షలు విధిస్తూ ఉంటాడు. రామానుజం తమ పక్కింట్లోనే ఉన్న నందిని అనే అమ్మాయిని రహస్యంగా ప్రేమిస్తూ ఉంటాడు. ఈమె ఒక వైద్య విద్యార్థి. కర్ణాటక సంగీతంలో కూడా ప్రవేశం ఉంటుంది. ఆమె ఎక్కడ తనను కాదంటుందో అని తన ప్రేమను వ్యక్తం చేయాలంటే భయపడుతూ ఉంటాడు రామానుజం. ఒకసారి వారి కుటుంబం అంతా కలిసి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలకు వెళ్ళగా అక్కడ తన స్నేహితుడు పోలీస్ ఇన్స్పెక్టర్ చారి ప్రోద్బలంతో నందినికి తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. అయితే చీటికి మాటికి అతను రూల్స్ గురించి మాట్లాడుతూ విసిగించే ప్రవర్తన కారణంగా ఆమె అతని ప్రేమను తిరస్కరిస్తుంది. అది తట్టుకోలేక రామానుజం నీళ్ళల్లో మునిగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. అయితే ఊపిరి ఆగిపోయే చివరి క్షణంలో తన మనసు మార్చుకుంటాడు. తర్వాత అతనిలో రెమో అనే పేరుతో ఒక ఆధునిక యువకుడి వ్యక్తిత్వం ఒకటి స్టార్ట్ అవుతుంది. నందినికి రెమో వ్యక్తిత్వం బాగా ఆకట్టుకుంటుంది. అతను రామానుజానికి మరో వ్యక్తిత్వమే అని తెలియక నందిని అతని ప్రేమలో పడుతుంది. తల్లిదండ్రుల వారికి వివాహం కూడా నిశ్చయిస్తారు. నందిని తన వివాహం కోసం తనకున్న భూమిలో కొంత భాగాన్ని అమ్మాలనుకుంటుంది. ప్రభుత్వానికి చెల్లించే స్టాంపు డ్యూటీని తగ్గించడం కోసం ఆమె పత్రంలో ఆ స్థలం విలువ తగ్గించి చూపిస్తుంది. ఆమెతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళిన రామానుజం ఆమె ప్రభుత్వాన్ని మోసం చేయడాన్ని నిరసిస్తాడు. ఆమెకు సహాయం చేయనని నిరభ్యంతరంగా చెబుతాడు. తర్వాత నందిని రెమోతో కలిసి సరదాగా బయటికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్లో ఉండగా అపరిచితుడు బయటపడి రిజిస్టర్ ఆఫీస్లో ఆమె చేసిన పనికి ఆమెను శిక్షించడానికి ప్రయత్నిస్తాడు. అతను రాముకు తెలిసిన విషయాలే మాట్లాడడం చూసి ఆమె అతన్ని నిలదీయడంతో చంపబోతున్నాడన్నట్లు ఆగిపోయి స్పృహ తప్పి పడిపోతుంది. నందిని అతన్ని నిమ్హాన్స్ ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఒక మానసిక వైద్యుడికి చూపిస్తుంది. అక్కడ అతను మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా రికార్డెడ్ మెమరీ థెరపీ అనే ప్రక్రియ ద్వారా అతని గతం గురించి తెలుసుకుంటారు. అతనికి 10 ఏళ్ల వయసులో ఉండగా అతని చెల్లెలు, ఉద్యోగులు సమాజం చూపిన నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ ప్రమాదానికి గురై మరణించిన తన చెల్లి గురించి తెలుసుకుంటారు. ఈ సంఘటన అతని మనసులో చెరగని ముద్ర వేసి ఉంటుంది. దాంతో అతను ఒక ఆదర్శవంతుడైన వ్యక్తిగా రూపుదిద్దుకుంటాడు. అపరిచితుడికి రెమోకి రామానుజం అనే వేరే వ్యక్తి ఉన్నట్లు తెలిసినా రామానుజం మాత్రం తనలో మరో 2 వ్యక్తులు ఉన్నట్లు తెలియదని వైద్యులు చెప్తారు. అతనిలో రెమో మాయం కావాలంటే నందిని రామానుజం ప్రేమను ఒప్పుకోవాలని చెబుతారు. ఆమె అతని ప్రేమను అంగీకరించగానే రెమో మాయమైపోతాడు. కానీ అతనిలో నుంచి అపరిచితుడు మాత్రం మాయం కావాలంటే సమాజం మారాలని చెబుతారు. ఈలోపు డీసీపీ ప్రభాకర్ చారి అపరిచితుడు చేసిన హత్యలను పరిశోధిస్తూ ఉంటారు. అతనికి తెలియకుండా అతను వదిలిన ఆధారాలను బట్టి అవి అక్షరాల అటు ఇటు మారిస్తే గరుడ పురాణంలో వివిధ రకాలైన పాపాలు చేసేవారికి నరకంలో విధించే శిక్షలు అని తెలుస్తుంది.
రైల్వే కాంట్రాక్టర్గా పనిచేసే ప్రభాకర్ అన్న చొక్కలింగం అపరిచితుడి బాధితుల్లో ఒకడు కావడం వల్ల అతన్ని ఎలాగైనా శిక్షించాలని ప్రభాకర్ ఆ కేసును వ్యక్తిగతంగా తీసుకొని పరిశీలిస్తూ ఉంటాడు. ఇంతలో అపరిచితుడు నెహ్రూ స్టేడియంలో విలేకరులతో సహా ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి అందులో తాను చేసిన హత్యలన్నీ ఒప్పుకుంటాడు. అందుకు కారణాలు కూడా వివరిస్తాడు. నిర్లక్ష్యంగా ఉండటం వల్లే భారతదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందలేకపోతున్నదని చెబుతాడు. అతని పద్ధతులను కొంతమంది ప్రశంసిస్తారు, కొంతమంది విమర్శిస్తారు. సమావేశం ముగిశాక ప్రభాకర్ అపరిచితుడిని పట్టుకోవాలని చూస్తాడు, కానీ అతను తప్పించుకొని పారిపోతాడు. అపరిచితుడు ఫోన్ కాల్ రికార్డులు, ఇంటర్నెట్ యాక్టివిటీ రికార్డులు పరిశీలించిన మీదట అవి రామానుజం ఇంటి నుంచే వస్తున్నాయని తెలుస్తుంది. అంతేకాకుండా అపరిచితుడి బహిరంగ సమావేశం తాలూకు వీడియో ఫుటేజ్ని విశ్లేషించడం ద్వారా అతని ముసుగు వేసుకున్న ముఖం రామానుజమేనని తెలుస్తుంది. ప్రభాకర్ రామానుజాన్ని అరెస్ట్ చేసి అతన్ని పాలిగ్రాఫ్ టెస్టుల ద్వారా విచారించి అతను చేసిన నేరాలన్నీ ఒప్పుకోమంటాడు. అతను నేరాన్ని అంగీకరించాడు. పాలిగ్రాఫ్ టెస్టులు కూడా అతను నిజమే చెబుతున్నట్లు ధృవీకరిస్తాయి. ప్రభాకర్ కోపంతో రగిలిపోయి చారితో సహా తన తోటి పోలీసులందరినీ బయటికి పంపించి అతన్ని గరుడ పురాణంలో చెప్పిన ఘోరమైన శిక్షలకు గురి చేస్తాడు. తర్వాత ప్రభాకర్ అతన్ని సలసలా కాగుతున్న ఉప్పు నీళ్ళల్లో ఉంచుతాడు. తర్వాత ఉన్నట్టుండి దాని ఉష్ణోగ్రతను గడ్డకట్టేలా చేస్తాడు. ఇక అతను చలికి గడ్డకట్టి చనిపోతాడనగా అతను అపరిచితుడిలా మారి ఆ ట్యాంకును బద్దలు కొట్టుకొని బయటికి వస్తాడు. అతనిలో రామానుజం అపరిచితుడిగా వెంటనే వస్తున్న మార్పులు చూసి ప్రభాకర్ ఆశ్చర్యపోతాడు. అపరిచితుడిలా ప్రభాకర్ని శిక్షించిన అతనే రామానుజంలా మారి క్షమాపణలు వేడుకుంటుంటాడు. తర్వాత రామానుజం మీద హత్యానేరం కేసు విచారణకు వస్తుంది. ఆ కేసులో అతని ముందు పరిశీలించిన మానసిక వైద్యుడు వచ్చి అతని మానసిక పరిస్థితిని వివరిస్తాడు. చారి కూడా ప్రభాకర్ రామానుజాన్ని చిత్రహింసలు పెట్టిన దృశ్యాలని రహస్యంగా చిత్రీకరించి కోర్టుకు నివేదిస్తాడు. కోర్టు రామానుజాన్ని విడిచిపెడుతుంది. అయితే అతను కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని, ఆ తర్వాతే అతనికి విడుదల ఉంటుందని చెబుతాడు న్యాయమూర్తి. 2 సంవత్సరాల తర్వాత రామానుజం ఆసుపత్రి నుండి విడుదలవుతాడు. చట్టాల పట్ల, నిబంధనల పట్ల అతని వైఖరి మారిపోయి ఉంటుంది. ఇది వరకట్లా కాకుండా కొంచెం చూసి చూడనట్లు వ్యవహరించడం నేర్చుకుని ఉంటాడు. నందినిని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరూ కలిసి రైల్లో హనీమూన్ వెళ్తుండగా అతనికి రైల్లో నిర్లక్ష్యంగా మద్యం సేవిస్తున్న వ్యక్తి కనిపిస్తాడు. అతను తన చిన్నతనంలో చెల్లెల చావుకు కారణమైన ఎలక్ట్రీషియన్. అతని మానసిక వ్యాధి తిరగబెట్టి అతను మళ్ళీ అపరిచితుడిలా మారి అతని రైల్లో నుంచి బయటికి తోసి చంపేస్తాడు. కానీ తిరిగి మామూలుగా నందిని దగ్గరకు వచ్చి ఆ సంఘటన గురించి ఆమెకు ఏమీ చెప్పడు. అంటే తనలో ఉన్న అపరిచితుడి వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా దాన్ని కూడా అసలు వ్యక్తిత్వంలో ఇముడ్చుకున్నట్లు అర్థమవుతుంది. ఇకపోతే ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్గా ఉన్నాయి. కుమారి సాంగ్, అయ్యంగారి ఇంటి సొగస, లవ్ ఎలిఫెంట్లా వస్తాడ్రేమో, నాకు నీకు నోకియా, కొండాకాకి కొండేదానా, ఈ పాటలన్నీ కూడా అప్పట్లో చాలా ట్రెండ్లో ఉండేవి. ఫ్రెండ్స్, అపరిచితుడు సినిమా మీలో ఎంతమందికి ఇష్టం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.